और लगाव जैसी भावनाओं के बारे। तो जैसे आपने जाना, बाल विकास के 5 भाग हैं जो एक दूसरे से जुड़े हुए हैं। यानी अगर किसी एक भाग में कोई कमी या बताए तो उसका प्रभाव दूसरे भागों पर भी पड़ता है। इसलिए बाल विकास को समझना और बच्चों को उन्हें మీరు చెప్పండి మేడం. ట్రైనింగ్ సంబంధించి ఈరోజు మన వీడియోలో భాషా వికాసం గురించి నేర్చుకున్నాం. భాషా వికాసం ద్వారా మనం శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మేధో అభివృద్ధి, అదేవిధంగా మానసిక అభివృద్ధి, సాంస్కృతిక సౌందర్యాల అభివృద్ధి మండలమైనవి మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సినది భాష. భాష వస్తేనే మనకి అన్ని అభివృద్ధుల్ని మనము సాధించగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో భాషా అభివృద్ధి గురించి మనం నేర్చుకున్నాం. భాషా అభివృద్ధి ద్వారా మనము ఏ విధంగా నేర్చుకుంటాం? ఈ భాషా అభివృద్ధి 2 రకాలు. సూక్ష్మ కండరాల అభివృద్ధి, స్థూల కండరాల అభివృద్ధి. సూక్ష్మ కండరాల అభివృద్ధి అంటే కాగితాలు చింపడం, కాగితాలు అతికించడం, కుండీలు పెట్టడం, అక్షరాలు, అంకెలు, మట్టితో ఆటలు. కండరాలు అంటే వేళ్ల ద్వారా మనం చేసేవి సూక్ష్మ కండరాల అభివృద్ధి. 2 స్థూల కండరాల అభివృద్ధి. స్థూల కండరాలు అంటే ఏవి వస్తాయి? హ్యాండ్స్, లెగ్స్, హెడ్. ఇవి స్థూల కండరాల అభివృద్ధి. ఈ స్థూల కండరాల అభివృద్ధి వలన మనం రన్నింగ్ చేస్తాం. మొన్నవన్నీ మనకు వస్తాయి. శారీరక అభివృద్ధి అన్నమాట. ఈ శారీరక అభివృద్ధి అనేది భాషా అభివృద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే మనం భాషా అభివృద్ధి నేర్చుకుంటామో అప్పుడే శారీరక అభివృద్ధి కూడా అభివృద్ధి చెందడానికి ముందు మనకు ఈ శారీరక అభివృద్ధి భాషా అభివృద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. భాషా అభివృద్ధి దాని పైన ఉంటుంది కదా పోస్ట్ చేస్తుంది. ఓకే, 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ పోషణవి పడాయివి సంబంధించి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈ ట్రైనింగ్ ద్వారా అంగన్వాడీ టీచర్లకు శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అది ఈసీసీ ఎట్లా జరపాలి, ప్రీ స్కూల్ ఏ విధంగా జరపాలి, మాతృమరణాలు ఏ విధంగా జరపాలి, పోషణ తీసుకోకపోతే వచ్చే లోపాలేమి, ఏ విధంగా పోషణ తీసుకోవాలి, గ్రోత్ ఏ విధంగా పెరగాల, మొన్న విషయాల గురించి అన్నీ కూడా ఈ ట్రైనింగ్లో తెలియజేయడం జరిగింది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి మేడం? ఈ శిక్షణ వలన పోషణ గురించి విద్య అంటే ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏ విధంగా జరగాల, జరగకపోతే లాభం, నష్టాలేమి, జరిగితే లాభాలేమి, మైలురాళ్ళు అనేటివి ఉన్నాయి. మైలురాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ మైలురాళ్ళు లోపాలు ఉంటే ఏం చేయాలా, ఏ విధంగా చర్య తీసుకోవాలా, ప్రీ స్కూల్ వలన ఏం ఉపయోగాలు, శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందాలంటే ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరపాలి. దీనికి సంబంధించి నేను చార్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో చార్ట్లన్నీ తయారు చేశాను. ఈ పోషణ భావోద్రేకాలకు సంబంధించింది, మానసిక అభివృద్ధికి సంబంధించి, సాంస్కృతిక అభివృద్ధాలకు, శారీరక అభివృద్ధికి, మేధో అభివృద్ధికి, అన్ని అభివృద్ధులకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం మేడం? ఆటపాటల ద్వారా విద్య అంటే పోషణ, ముఖ్యంగా పిల్లలకి పోషణ ఏ విధంగా తీసుకోవాలా అంటే 7 నెలల నుంచి 8 నెలలు, తర్వాత 8 నుంచి 9. ముఖ్య ఉద్దేశం తగ్గించడం, శిశు మరణాలు తగ్గించడం, అంతే కదా? మరణాలు, మాతృమరణాలు తగ్గించడం మెయిన్ ఉద్దేశం. రెండవది బాల్య వివాహాలను అరికట్టడం. గర్భవతిగా ఉన్నప్పుడు 18 ఏళ్ళు పూర్తవుతేనే ఆ అమ్మాయికి వివాహం జరగాల, లేకపోతే మాతృమరణాలు, శిశు మరణాలు ఎక్కువగా జరుగుతాయి. దానివల్ల పిల్లలు చనిపోవడం జరుగుతుంది, గర్భవతులు కూడా చనిపోవడం జరుగుతుంది. అందువలన
ఈ बेटी శిక్షణ కార్యక్రమం వల్ల पोषण पोषण भी पढ़ाई भी అంటే అర్థం ఏమి పోషణ అంటే ఆహారం, ఉమ్, ఏ వయసులో ఏం తీసుకోవాలి, ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎట్లా తీసుకోవాలా, ఏ విధంగా ఏ ఆహారంలో ఏ విటమిన్స్ ఉంటాయి, ఎట్లా తీసుకోవాలని దాని మీరు గ్రామాల్లో ఇది ఎట్లా చేపడుతున్నారు? గ్రామాలలోన NHD ద్వారా మేము మీటింగ్లు ఏర్పాటు చేసి ECC ప్రోగ్రాంల ద్వారా ఏర్పాటు చేసి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ECC డే ఏర్పాటు చేస్తాం. ECC డే రోజు పేరెంట్స్ని అందరినీ పిలిపిస్తాం, మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ప్రీ స్కూల్ ఇది నెల నెల జరుగుతుందా లేకుంటే నెల 5వ తేదీ జరుగుతుంది ఈ ఓకే ప్రోగ్రామ్. ఓకే ఈ మేడం. ప్రోగ్రామ్కి మేము విలేజ్ లెవెల్లో అంటే అక్కడ ఉన్న కోడుమూరులో ఎప్పుడు జరిగింది మేడం? 5వ తేదీ జరిగింది. 5వ తేదీ జరిగింది. ఎవరి సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా 5వ తేదీ కంపల్సరీగా జరుగుతుంది. ఓకే. దీని ద్వారా పిల్లల అభివృద్ధి ECC డే జరపడం వల్ల వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది మనం ఆటపాటల ద్వారా ఇది ఎట్లా గొప్ప చెప్పాలా. ఎన్ని సంవత్సరాల పిల్లల లోపల జరుగుతారు? 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఆటపాటల ద్వారా ఇదే నేర్పిస్తాం. ఓకే. ఒత్తిడి లేని విద్య, ఈ విద్య ద్వారా ఒత్తిడి అనేది ఉండదు. ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా స్కూల్కి రావడానికి పిల్లలు ఇష్టపడతారు అన్నమాట. ఓకే మేడం.